హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీ దగ్గర 500 రూపాయల నోట్ ఉందా? ఈ 500 రూపాయల నోట్ అనేది రియలా ఫేకా ఏ విధంగా కనుక్కోవాలి? అసలు ఇప్పుడు ఈ దొంగ 500 రూపాయల నోట్ టాపిక్ ఎందుకు వచ్చింది ఈరోజు అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ వారం నుంచి 10 రోజుల మధ్యలో దొంగ 500 రూపాయల నోట్లు అనేవి మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చాయి. సో మీతో కనుక 500 రూపాయల నోట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, అది రియల్ నోటా ఫేక్ నోటా. కేంద్ర హోంశాఖ అయితే నకిలీ 500 రూపాయల నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను సూచించింది. ఎందుకు అంటే కొందరు కేటుగాళ్ళు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అసలు 500 రూపాయల నోటు ఏ విధంగా ఉందో ఫేక్ 500 రూపాయల నోటు కూడా అదే విధంగా సేమ్ టు సేమ్ పేపరు పట్టుకోవడానికి చూడడానికి సేమ్ అదే విధంగా రెడీ చేశారు. బట్ ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న స్పెల్లింగ్ ద్వారా మాత్రమే మనం ఈ ఫేక్ 500 రూపాయల నోట్ని గుర్తుపట్టగలము. సో ఆ స్పెల్లింగ్ క్షుణ్ణంగా పరిశీలిస్తేనే మనకు అది దొంగల అసలు అనేది తెలుసుకోవచ్చు. మరి ఫేక్ 500 రూపాయల నోటుకి రియల్ 500 రూపాయల నోటుకి తేడా ఏంటి అనేది చూద్దాం. చూడండి, మీకు 500 రూపాయల నోట్ పైన రైట్ సైడ్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. రిజర్వ్ RESERVE BANK బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది నిజమైన నోట్లో. అయితే ఫేక్ 500 రూపాయల నోట్లో రిజర్వ్ అనే స్పెల్లింగ్ ఉంది కదా, RESERVE, అక్కడ ఈకి బదులుగా ఏ అక్షరంతో ముద్రించబడి ఉంటాయి. అంటే ఫేక్ 500 రూపాయల నోట్లో రిజర్వ్ స్పెల్లింగ్లో ఈ ప్లేస్లో ఏ ఉంటుంది. ఒకవేళ మీకు RASARVA అని ఉంటే కనుక ఈ ప్లేస్లో ఏ ఉంటే కనుక అది ఫేక్ అన్నమాట. రియల్గా రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంటేనేమో అది రియల్ 500 రూపాయల నోటు. మీకు రిజర్వ్ అనే స్పెల్లింగ్లో ఏదైనా తేడా వచ్చిందనుకోండి అది ఫేక్ 500 రూపాయల నోటు. ఒకసారి ఇప్పుడు నేను మీకు నోట్ తీసుకొని చూపిస్తాను. సో ఇక్కడ నేను 500 రూపీస్ నోట్ పెట్టాను కదా, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది, RESERVE. ఈ రిజర్వ్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది కనుక ఇది రియల్ 500 రూపీస్ నోటు. ఇక్కడ రిజర్వ్లో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను ఫింగర్స్ పెట్టిన దగ్గర రిజర్వ్లో ఏమైనా స్పెల్లింగ్ తేడా వస్తే అది ఫేక్ 500 రూపాయల నోటు. సో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఈజీగానే గుర్తుపడతారు. బట్ ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కనుక ఒకసారి మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చెక్ చేసుకొని ఇవ్వండి. సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి. నా ఛానల్లో ఈ రోజు నుంచి అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే మీకు అప్లోడ్ చేయబడతాయి. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. జస్ట్ ఫేక్ 500 రూపాయల నోట్ ఎలా గుర్తుపట్టాలి, జస్ట్ రిజర్వ్ అనే స్పెల్లింగ్ చూసి గుర్తుపట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.